శుభోదయం. ఈనాటి విశేషం యాజ్ఞవల్క్య జయంతి. శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపజ్యోతిర్నమోస్తుతే. భక్తి టీవీ వారు ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కాంతులలో ఇది 3వ రోజు. శత్రుబుద్ధిని వినాశాయ. దీపాన్ని మనం ఎలా స్తోత్రం చేస్తున్నాం అంటే శత్రువును నశింపజేయమని కాదు, శత్రుత్వ బుద్ధిని తొలగించమని స్తోత్రం చేయడం. ఇది ఇందులో ఉండే చమత్కారం, విశేషం. శత్రువును తొలగింపజేస్తే అది అన్యాయం అవుతుంది. శత్రువుతో నాకే శత్రుత్వము లేదు, అతడిలో ఉండేటటువంటి శత్రుత్వ గుణం. చీకటితో నాకు యుద్ధం, చీకటి ఉన్న వాతావరణంతో నాకేమిటి యుద్ధం? ఈ చీకటి తొలగించాలి, వెలుతురు కావాలి. నిజానికి చీకట్లు ఎప్పుడూ ఉంటాయి. వెలుతురు ఉన్నంతకాలం చీకట్లు దూరంగా తొలగిపోతాయి. వెలుతురు నశించిందా తిరిగి చీకట్లు అలముకుంటాయి. సాహిత్యంలో చీకట్లు అలముకున్నాయి అనే ప్రయోగమే మనం వింటూ ఉంటాం, కానీ వెలుతురు పరుచుకుంది అనే ప్రయోగమే వింటాం, కానీ వెలుతురు అలముకుంది అని ఎప్పుడు వినం కదా. వెలుతురు పరుచుకుంటుంది, చీకట్లు అలముకుంటాయి. తేడా ఉందండోయ్. మన మనస్సులో కూడా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉన్నాం, అప్పుడు మన మొహం పైన చిరునవ్వు తాండవిస్తూ ఉంటుంది. ఎప్పుడూ మన పెదవుల పైన చిరునవ్వు లాస్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు అది ఆనందం, అప్పుడు అది దీపం వెలిగినట్లు. ఒక దీపం కొడిగెడితే చూడడానికి ఎబ్బెట్టుగా ఉండదు. అదే దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపకాంతితో ఎంత ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుతామో కదా. ఈనాటి విశేషం యాజ్ఞవల్క్య జయంతి. జనకుడి ఆస్థానంలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకడు. అతడు తనకు సంబంధించినంత మట్టుకు సనాతన భారతీయ ధర్మాన్ని ఔపోసన పట్టి గొప్ప గ్రంథాన్ని రచించాడు. అది యాజ్ఞవల్క్య స్మృతి. ఇది ఒక లక్షణ గ్రంథం, శాస్త్ర గ్రంథం, స్మృతి గ్రంథం. మనుస్మృతి, పరాశర స్మృతి, శంఖ స్మృతి, దైవల స్మృతి, బార్హస్పత్య స్మృతి, ఇలా 18 స్మృతి గ్రంథాలలో యాజ్ఞవల్క్య స్మృతి ఒకటి. జనకుడు ఒకనాడు గొప్ప యజ్ఞం చేసి 10,000 ఆవులకు, ఆ ఆవుల కొమ్ములకు 10,000 బంగారు నాణాల చొప్పున అలంకరింపజేసి, ఈ ఆవులన్నింటినీ, గోసంపద అంతటిని ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకోగల సత్తా ఉన్నవారో చెప్పండి అంటే నాకివ్వండి అంటూ సమర్థత కలిగిన వాడు కనుక యాజ్ఞవల్క్యుడు లేచి నిలుచున్నాడు. ఆ సభలో ఉన్నటువంటి అర్ధభాగుడు, కోహలుడు, అంతర్యామి, శాకల్యుడు ఇలాంటి వాళ్ళు ఎన్నో ప్రశ్నలు సంధించారు. అర్ధభాగుడు, శాకల్యుడు ఇలాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా దీక్షతో, సమర్థతతో సమాధానాలు చెప్పాడు. యాజ్ఞవల్క్య స్మృతిని 3 కాండలలో మనకు అందించాడు. అందులో మొదటిది ఆచారకాండ. కార్తీకంలో దీపాలు ఎలా వెలిగించాలి మొదలు పెట్టుకుంటే తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు, ఇంట్లో వ్యవహారాలు అన్నీ కూడా ఈ గ్రంథంలో మనం గమనించవచ్చు. ఇది ఒక ధర్మశాస్త్ర గ్రంథం. ఇలాంటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు యాజ్ఞవల్క్య మహర్షి జన్మించినటువంటి రోజు ఈ సప్తమి తిథి. ఈరోజు యాజ్ఞవల్క్య జయంతి. ఇది మరొక విశేషం. ఏమిటి ఇందువల్ల ప్రయోజనం? చీకట్లు తొలగిపోతాయి. ఎక్కడి నుంచి? మనసులోంచి. దేనివల్ల? దీపం వల్ల. ఏమిటి ఆ దీపం? జ్ఞానదీపం. భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కాంతులలో ఈ రోజున, ఈ 3వ రోజున యాజ్ఞవల్క్య జయంతి అన్న పేరిట మరింత విశేషంగా జ్ఞానకాంతులను పెంపొందింపజేసుకునే నిమిత్తమై దీపాలను వెలిగిద్దాం. ఒక దీపం వెలిగిద్దాం, కోటి దీపాల కాంతున సరసన మన దీపం ఉండే విధంగా చూసుకుందాం. పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకుందాం. ఉద్దీయప్యస్వజాత వేదో పఘ్నం నిరతిమ్మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దశ దిక్కులలో ఉండేటటువంటి చీకట్లను తరిమి కొట్టేటటువంటి వెలుతురు పరుచుకోవాలి. దీపం వెలిగించాలి. ఒక దీపం వెలిగిస్తే కోట్ల 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 అజ్ఞానాంధకారాలన్నీ కూడా దూరమవుతాయి అంటుంది సంప్రదాయం. దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం. దీపరాజ నమోస్తుతే. వైరాగ్య తైల సంపూర్ణే భక్తి వర్తి సమన్వితే. ఒక ప్రమిదలో
దీపం వెలిగించే నిమిత్తమై తైలం పూసాం. ఈ తైలం మనలో ఉండేటటువంటి వైరాగ్య భావం, భక్తి అనేది భక్తి. ప్రబోధ పూర్ణపాత్రేతు, ఆ ప్రమిద ప్రబోధం, ఏదైతే జ్ఞానం మనం పొందాలనుకున్నామో, దేహాన్ని సాధనంగా చేసుకున్నామో, ఆ దేహం ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞప్తి దీపం విలోకయ, ఆ వెలిగేది అప్పుడు జ్ఞానము, శక్తి, వివేకము. మాత్సర్య మోహభావాల పట్ల వ్యతిరేక భావం, జ్ఞానం, సుజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం అని కూడా చెప్పుకోవాలి. కనుక మనం కోటి దీపకాంతులలో ఈ 3వ రోజున యథాశక్తి ప్రవచనాలు చెప్పే వారి వాక్యాలను విందాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, అనుసరించే ప్రయత్నము చేద్దాం. పండితుల, భాగవతోత్తముల, పుణ్యాత్ముల దర్శనమే దుర్లభం. అటువంటిది వారు ఇక్కడికి వస్తున్నారు, అనుగ్రహ భాషణం చేస్తున్నారు. దర్శనం చేసుకుందాం, పునీతులం అవుదాం, ఒక దీపం వెలిగిద్దాం. కోటి దీపకాంతుల సరసన మన దీపం కూడా వెలిగే విధంగా ప్రయత్నం చేద్దాం. పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు.